హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ చూద్దామండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. పక్క హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయిందండి. ప్రజెంట్ ఈ హౌస్ మాత్రం సేల్కి ఉంది. ఫ్రెండ్స్, మనకి ఎలివేషన్ ఇక్కడ గ్లాస్ యూజ్ చేశారండి. ఎలివేషన్ డిజైన్ అయితే చాలా బాగుంది. అవుట్ సైడ్ కార్ పెట్టుకోవచ్చు, లోపల కూడా కార్ పెట్టుకున్న ప్లేస్ ఉందండి. మనకు ఫ్రంట్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. సీసీ రోడ్స్ కూడా రీసెంట్ గానే వేయించారు. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 22.5 x 60 అండి, 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇదే సెన్స్ లో చూస్తే 3 సెంట్లు దాటి వస్తుందండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు ఉందండి. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా మంచిగానే చేయించారు. ఫ్రెండ్స్, మన గేట్ తీసిన లోపల కంటే పార్కింగ్ ఏరియా యూజ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. పార్కింగ్ ఏరియా చిన్న కార్ లాంటిది అయితే పడుతుంది. అలాగే బయట కూడా కార్ పెట్టుకోవచ్చండి. టోటల్ ఇక్కడ పీవీసీ సీలింగ్ చేయించారండి. ఫ్రంట్ పిల్లర్ కి అయితే టైల్స్ యూజ్ చేశారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పెయింట్ ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్వుడ్ యూజ్ చేశారు. సింహద్వారం డిజైన్ అయితే బాగుందండి. ఇందులోనే ఓపెనబుల్ డోర్ కూడా ఇచ్చారండి. ఒక విండో తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. అలాగే బిల్డింగ్ నార్త్ వెబ్ సంది వచ్చి 2 feet తీసుకున్నారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. నార్త్ వెబ్ కూడా డోర్ తీసుకున్నారు. పార్కింగ్ ఏరియా పెద్దదిగా సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ ఈస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండర్ గా టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారు. 100% వాస్తు కూడా ఉంటుంది. లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లోర్ కి యూజ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. మరి రెగ్యులర్ ప్యాటర్న్ లా కాకుండా డిఫరెంట్ డిజైన్ లో యూజ్ చేశారు. ఇంకా క్లీనింగ్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉందండి. మనకి హాల్ ఇలా అడ్డంగా ఇచ్చారండి. హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారు. మనకి ఎల్సెప్ సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. స్ట్రైట్ వ్యూ వస్తుంది. ఎలాంటి సోఫా సెట్ అయినా బాగా సెట్ అవుతుందండి. మనకి హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 12.5 x 17.5 సైజులో తీసుకున్నారండి. ప్లస్ మనకి హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి, సింపుల్ డిజైన్ లో తీసుకున్నారండి. చాలా క్లాస్ లుక్ లో కనిపిస్తుంది. ఇంకా ఇంటీరియర్ డిజైన్స్ కూడా ఇంకా చిన్న చిన్న బ్యాలెన్స్ ఉందని క్లీనింగ్ వర్క్స్ మాత్రం చేయించాలి. ఇక్కడ ఒక పెద్ద విండో తీసుకున్న లోపల విండోస్ అని కూడా WPC విండోస్ తీసుకున్నారు. గ్రానైట్ గుమ్మాలు, గ్రానైట్ కిటికీలు యూజ్ చేశారండి. లోపల యూజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హాల్ చూసారు కదా, చాలా పెద్దదిగా ఇచ్చారండి. పక్కన కిచెన్ తీసుకున్నారు. మనకి ఇది కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు కదా. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈజీగా 72 inches టీవీ కూడా పడుతుంది. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇక్కడ లావర్స్ యూజ్ చేశారని వాల్ ప్యానల్స్ తీసుకున్నారు. టీవీ యూనిట్ దగ్గర జక్లం సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది కింద నుంచి సీలింగ్ అటు వరకు చేయించారు. ఇలా లావర్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇలా యూజ్ చేయడం వల్ల మనకి టీవీ యూనిట్ కానీ వాల్ ప్యానల్స్ యూజ్ చేయడం వల్ల చాలా లుక్ వస్తుందండి. టీవీ యూనిట్ కింద చిన్న చిన్న రిమోట్స్ అయి పెట్టుకుని సెల్ఫ్స్ ఇచ్చారు. నార్త్ పెప్ కూడా డోర్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో ఇంకా చిన్న చిన్న వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉందని క్లీనింగ్ వర్క్ మాత్రం చేస్తే ఇంకా బాగుంటుందండి. ఈ బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారు. ఇది కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. సార్, కిచెన్ కూడా చూద్దాం రండి. ఇది ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. ఇక్కడ వచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. కిచెన్ లో సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారండి. ఎన్ని కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులోనే సిమ్లీ పెట్టుకున్న కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. గ్రైండర్ మిక్సీ పెట్టుకున్న కూడా ప్లగ్ పాయింట్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చిన డెక్లామ్ సీట్స్ కూడా చాలా ఫినిషింగ్ అయితే బాగుందండి. దీనివల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. మనకు టోటల్ గా యూసే ప్లాట్ఫామ్ ఇచ్చారు. మనకి ఇక్కడ బాస్కెట్ కౌంటర్ కింద అయితే ఇచ్చారండి. మనకి ఇంట్లో ట్రైనింగ్ ఏరియా రాలేదు కదా, కావాల్సి బాస్కెట్ కౌంటర్ వచ్చి మనకి ఇక్కడ 2 చైర్స్ వేసుకుని మనం ట్రైనింగ్ టేబుల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ బాస్కెట్ కౌంటర్ దగ్గర ఇక్కడ వాల్ ప్యానల్స్ కూడా యూజ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కిచెన్ మాత్రం చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఇంట్లో పూజా రూమ్ అయితే రాలేదు. ఇక్కడ పూజా మందిర్ చేంజ్ చేస్తారా, మనకు కావాలంటే గ్లాస్ డోర్స్ చేంజ్ చేస్తారు. ప్లస్ మనకి ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ రాయడపాలెంలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్కి అయితే 5 to 6 km డిస్టెన్స్ రావచ్చు. అలాగే సర్పవరం జంక్షన్, SRMT మాల్కి అయితే 3 to 4 km డిస్టెన్స్ వస్తుందండి. ఏరియా వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకి అది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. లోపల గుమ్మాలు, కిటికీలైనా కూడా గ్రానైట్ తో చేయించారండి. మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 12 x 12 సైజులో తీసుకున్నారు. దీనివల్ల బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు, సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. ఇక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. అన్ని కూడా 9 watts లైట్స్ యూజ్ చేశారు. సౌత్ పైకి ఒక విండో తీసుకున్నారండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారు. కింద నుంచి సీలింగ్ అటు వరకు చేయించారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్లామ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యాట్ ఫినిష్ తో తీసుకున్నారు. డబుల్ డోర్ తీసుకున్నారు. దీనివల్ల ప్లేస్ కూడా కవర్ అవుతుంది. 12 x 12 సైజులో వచ్చింది కానీ బెడ్రూమ్ పెద్దదిగా ఇచ్చారు. మంచం మీద కూడా బాగా సెట్ అవుతుందండి.
ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x6 సైజులో తీసుకున్నారు. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేశారని క్లీనింగ్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఈ బాత్రూమ్ పైనుంచి మనకి అట్టకు కూడా తీసుకున్నారని స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఫ్రెండ్స్ లోపల యూజ్ అయిన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇలా ఒకటే ప్యాటర్న్ యూజ్ చేయడం వల్ల చాలా క్లాస్ లుక్ వచ్చిందండి. బెడ్రూమ్ డోర్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు, అన్ని కూడా ప్లస్ డోర్స్ చేయించారండి. వర్క్ వైజ్ అయితే ఎక్కడ రాజీ పడకుండా మంచిగానే చేయించారండి. మనకు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు చిన్న వేకెంట్ అయితే ఇచ్చారు. ఇది 5 అడుగులు అయితే ఉంటుందండి. ఇక్కడ 2 విండోస్ తీసుకున్నారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 12 అడుగులు 3 అంగుళాలు ఇంటూ 17.5 సైజులో తీసుకున్నారండి. సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 విండోస్ తీసుకున్నారు. బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఇక్కడైతే 2 మంచాలు అయితే వేసుకోవచ్చు ఈ ప్లేస్ లో. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. మనకు సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు కదా, అలాగే నార్త్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారండి. బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ గానే తీసుకున్నారు. మనకి ఈ కార్నర్ లో మనకు వాల్ డ్రాప్ చేయించారండి. ఇక్కడ కబోర్డ్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా కింద ఓపెనబుల్ డోర్స్ అండి, పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ కూడా మ్యాట్ ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. ఇవి కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. లోపల కబోర్డ్ వర్క్స్ అయితే బాగా చేయించారు. బెడ్రూమ్స్ 2 కూడా స్పేసెస్ గా ఇచ్చి రెండింటికి కూడా 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి. ఎవరైతే ఒక చిన్న ఫ్యామిలీ అయితే తీసుకుందాం చూస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. చాలా మంచి లొకాలిటీలో అయితే ఉంది. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 4x6.5 సైజులో తీసుకున్నారు. లోపల షూ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారు. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 65 lakhs అండి. మళ్ళీ చెప్తాను చూడండి, 65 లక్షలు చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, నెగోషియబుల్ ఉందండి. అలాగే మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ చేస్తామండి. మనకి బిల్లింగ్ మాత్రం 80% వరకు సపోర్ట్ చేస్తుంది. దాన్ని బట్టి మీ ప్రొఫైల్ యాడ్ అవుతే దానికి అప్ అండ్ డౌన్స్ అయితే అవుతుందండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ హౌస్ చూడడానికి వద్దామని జరిగి స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.